హాయ్ ఎవ్రీవన్, బాగున్నారు ఫ్రెండ్స్? నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇవాళ అయితే నేను లేట్గా లేచానండి, 5:30కి లేచాను అనమాట. సో ఇంకా కంగారు అయిపోయింది. ఇంకా బయట అయితే ఇంకా తుడిచేసి కళ్ళాపు కొట్టి ముగ్గులు పెట్టేశాను అనమాట. బయట ఇంకేం పని లేదు. సో ఆల్మోస్ట్ వంట కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా అన్ని బాక్సుల్లోకి పెట్టేసుకున్నాను. ఇంకా టైం అయితే 6:15 అయితే అవుతుంది. ఇంక పిల్లల్ని అయితే లేపి నేనైతే ఇంకా బాక్సులు పెడుతూ ఉన్నాను. ఒకసారి అయితే చూసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా లంచ్ బాక్స్లో అయితే పెట్టేశాను. ఇంకా మూతలు అయితే పెట్టలేదన్నమాట, ఎందుకంటే ఒకసారి మీకు చూపిద్దామని. సో చూసారు కదా, ఇంకా రైస్ అయితే పెట్టేశాను. ఇది అయితే మా మామయ్య గారికి తీసానండి. ఇది మా చిన్న పాపది. సో కింద అయితే బెండకాయ కర్రీ అన్నం వేసి తిప్పేసి ఇంకా స్పూన్ వేసి ఇస్తానండి, తినేస్తుంది అనమాట. ఇదైతే కర్డ్ రైస్. ఇదైతే మా మూడో అమ్మాయిదండి. సో చూసారు కదా, రైస్, కర్డ్ రైస్, అలాగే కర్రీ ఉంటుందన్నమాట. ఇది మా పెద్ద అమ్మాయిది అనమాట. ఇందులోకి స్పూన్ పెడితే సరిపోతుంది. ఇదైతే తండ్రి. ఇంక మళ్ళీ నేను పెట్టాను కదా ఫ్రెండ్స్, మళ్ళీ వచ్చేసి అయితే ఇప్పుడు తీసేస్తారనమాట అన్నము. ఇంకా వాళ్ళతో రోజు ఇదే అయిపోతుంది. ఇదైతే మా రెండో అమ్మాయిదండి. ఇదైతే మా మామయ్య గారికి నేను తీసిపెట్టిన కర్రీ అనమాట మధ్యాహ్నానికి. ఇదైతే ఇంకా మా పెద్ద పిల్లలు ఇద్దరు అనమాట, చేరొక బాక్స్. ఇంక ఇదైతే నాది ఫ్రెండ్స్. చూసారు కదా, టొమాటో చట్నీ వేసుకున్నాను, అలాగే బెండకాయ కర్రీ వేసుకున్నాను. నెక్స్ట్ నైట్ కర్రీ అయితే ఉందండి, కొద్దిగా అరటికాయ ఎగురు అనమాట. సో బాగుంటుంది కదా అని వేసుకున్నాను. బాగానే ఉంటుందండి, ఎందుకంటే కొంచెం ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసి ఉండాను అనమాట. సో అదైతే నేను వేసుకొని, ఇంకా తప్పదు కదా ఫ్రెండ్స్, ఇంకా పిల్లలకి సరిపోగా మిగిలింది నేను పెట్టుకుంటాను అనమాట. కాబట్టి ఇంకా తప్పదు, ఇంకా ఏ కూరన్నా సర్దుకోవాల్సిందే. ఇదైతే టొమాటో చట్నీ. ఇంక ఇది జావా మీకు ఆల్రెడీ చూపించాను కదా. ఇంకా పల్లీలు అయితే నేను చట్నీ చేయాలి, కరెంట్ అయితే తీసేసాడు అనమాట. ఇంక ఇవన్నీ కూడా క్యాప్లు పెట్టేస్తే ఎవరి బాక్స్ వాళ్ళు పెట్టేసుకుంటారు మా పిల్లలు. ఇంక ఇలా ఉంది ఫ్రెండ్స్ రోజు. చాలా హడావుడిగా ఉంటుందన్నమాట. ప్లీజ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను, ఎందుకంటే ఈ రోజుల్లో కష్టపడకపోతే తప్పదన్నమాట. అంటే అన్నీ ఖర్చులు ఎక్కువైపోయినాయి కదా. సో వీలైనంత వరకు అయితే ఇంకేదో ఒక పని చేసుకుంటూ ఉండాలి. కాబట్టి నేను అయితే దీన్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఓకేనా? కామెంట్ బాక్స్లో కూడా నాకు కొన్ని కామెంట్స్ అయితే పెడుతూ ఉండండి, ఎందుకంటే సో నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది కదా. ప్లీజ్ ఓకేనా ఫ్రెండ్స్? అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ కూడా నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది. అలాగే నా వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతూ ఉందన్నమాట. ఆ విధంగా అయితే మీరు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు, ఓకేనండి? ఓకే, వీడియో అయితే కంటిన్యూ అవుతుంటుంది, ప్లీజ్ వాచ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకైతే స్నాక్స్ ఇవన్నమాట. సో ఇదైతే మా చిన్న అమ్మాయిదండి. ఇంకా ఈ బాస్కెట్ అయితే తందన్నమాట. ఇదైతే ఇంకా మా మూడో అమ్మాయిది. ఇది ఇంకా తొందరది రైస్, కర్రీ, కర్డ్, అలాగే స్నాక్స్ అన్నమాట. ఇదైతే మా పెద్ద అమ్మాయిది. ఇంకా మా పెద్ద అమ్మాయి బాక్స్ అయితే ఇది. ఇంక ఇలా పెట్టేస్తే ఇంకెవరిది వాళ్ళు సర్దేసుకుంటారనమాట. మా చిన్న అమ్మాయికి మాత్రమే నేను సర్దుతాను, ఎందుకంటే తనకి రాదు కదా. సో ఇదైతే తన బాస్కెట్ అనమాట. ఇంక ఇవైతే మా పెద్ద పిల్లలవి. సో వాళ్ళు వచ్చాకైతే పెట్టుకుంటారు ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్, ఇంకైతే చట్నీ అయితే మిక్సీలో వేసేసాను, అంటే ఇన్వర్టర్ మీద వేసేసాను అనమాట. కరెంట్ అయితే రాలేదు ఇంతవరకు. సో ఇంకైతే చూస్తున్నారు కదా, నైట్ పెసరట్లకైతే రుబ్బి పెట్టాను. అంటే మా హస్బెండ్ తక్కువే తిన్నారు, 2-3 పెసరట్లే తిన్నారనమాట. ఇప్పుడైతే పిల్లలకి వేస్తున్నాను. సో మార్నింగ్ కదండి, సో చాలా హడావుడిగా అయితే ఉందన్నమాట. ఎందుకంటే వర్షం ఒక పక్క పడుతూ ఉంది, ఒక పక్కేమో టైం అయిపోతూ ఉంది. బస్ ఎక్కడ వస్తుందని టెన్షన్ అనమాట, ఎందుకంటే బస్ మిస్ అయితే వర్షంలో తీసుకెళ్ళటానికి కూడా చాలా ఇబ్బంది పడాలి ఇక్కడ. ఎందుకంటే మా హస్బెండ్ వేరే ఊరైతే డ్యూటీ వెళ్తారనమాట, ఇంకా తీసుకెళ్తాక ఎవరు ఉంటారు కదా. కాబట్టి ఇంకా కంగారుగా అయితే చేసుకోవాల్సి వస్తుంది. ఇంకా నేను పని అంతా అయిపోయింది ఫ్రెండ్స్. వంట చేసేసాను, మా మామయ్య గారికి అన్నం పెట్టేశాను, మా పిల్లలకి బాక్సులు పెట్టేశాను, నేను పెట్టుకున్నాను. అలాగే మా హస్బెండ్కి జాబ్ ఇవ్వాలి, మా హస్బెండ్కి ఎర్రనో ఉప్మా చేయాలి, కానీ వాళ్ళైతే చేయలేదన్నమాట. ఎందుకంటే నిన్న ఎండకి నాకు కూడా అసలు ఏం బాగోలేదన్నమాట. ఇంకా నెక్స్ట్ అయితే బాక్సులు పెట్టేశాను కదా, ఇంకా పిల్లలకి జడలు వేసేస్తే ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోతారు టిఫిన్ చేసి. ఇంకా నేను బట్టలు ఉతుక్కొని ఇంకా నేనైతే రెడీ అవ్వాలన్నమాట. సో ఇంకా పిల్లలకైతే టిఫిన్ ఇస్తూ ఉన్నాను. ఎందుకు మరి తొందరగా లేస్తే అయిపోద్ది. లేట్, ఇప్పుడు 6:30కి లేచారు. వేసుకొని కొంచెం చట్నీ. అబ్బో, మీరు లేసారా? 9 లేసాను ముందు. సరే కానీ త్వరగా తిని టైం అయిపోతాను.
ఓకే ఫ్రెండ్స్, ఇంకా టిఫిన్ కూడా అయిపోయిందనమాట. ఒక్కొక్క పెసరట్టే వేసాను, చూస్తున్నారు కదా. ఇదనమాట ఒక్కొక్కరికి ఒక్కొక్క పెసరట్టే, ఎందుకంటే మళ్ళీ 12కి లంచ్ బ్రేక్ ఉంటుంది. సో ఇంకా ఎక్కువ తింటే మళ్ళీ అన్నం తినలేరు అనమాట. కాబట్టి పెసరట్టి 3 గరిటెలు పిండి అయితే వేసేసి ఒక్కొక్క పెసరట్టు అయితే వేసి ఇచ్చేస్తానమాట. ఇప్పుడే రాదు. బాయ్. అవే అందుకే వాష్ చేశాను అలాగా. ఉంటా చూడు. బాయ్ బాయ్ అమ్మా. బాయ్. బాయ్. ఓకే అండి, ఇంకా మా పెద్ద పిల్లలు 3 అయితే వెళ్ళిపోయారనమాట స్కూల్కి. ఇంకా నేనైతే ఇంకా బట్టలు ఉతికి ఆరేసి, ఇంకా మా అమ్మాయికి స్నానం చేయించి బట్టలు వేసి, ఇంకా తనని రెడీ చేసేసరికి నాకు ఉన్న ప్రాణం కాస్త పోతుంది. ఇంకా తప్పదు కదా. ఇంకా తనని రెడీ చేసి నేను రెడీ అయ్యి బయటకు వచ్చేసరికి నిజంగా నాకైతే బీపీ ఉన్న వాళ్ళైతే దెబ్బకు పోతారనమాట. సో అంత టెన్షన్. ఇంక ఇక్కడే కూర్చొని పిల్లలకైతే జడలు వేసేసాను. ఇంకా నేను బట్టలు అయితే ఉతకాలండి. ఓకే ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చుకోండి, ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ నాకు చాలా మోటివేషన్గా ఉంటుందన్నమాట. అలాగే నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా అవుతారు. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ చూసారండి మా అమ్మాయిలు అయితే కొంచెం కొంచెం తినేసి అయితే వదిలేసి వెళ్ళిపోయారనమాట. ఇంక ఇవన్నీ ఇంకా క్లీన్ చేసేసుకొని, క్లీన్ అంటే ఏం చేయలేండి, జస్ట్ షింక్లో పెట్టేసి బండ తుడిచేసి వెళ్ళిపోతాను. బట్టలు ఉతికేసేసానండి. చూస్తున్నారు కదా, వర్షం అన్నమాట. ఈ బట్టలు ఇంకా మిద్ది మీద ఆరేయడానికి కూడా లేదు, వర్షం బాగా పడింది. ఇదైతే మా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి తెచ్చిన మల్లె మొక్క అన్నమాట, చాలా బాగా పూస్తుంది. చూస్తున్నారు కదండి వర్షం ఎలా ఉందో. మొత్తం ఇదంతా తడిచిపోయింది అనమాట. పిల్లల షూస్ అయితే బయట పెట్టాను, అన్నీ తడిచిపోయినాయి. ఇంక ఈ పుల్లలు కూడా చూడండి అన్నీ తడిచిపోయినాయి అనమాట. సో వెదర్ అయితే చాలా బాగుంది, ఎందుకంటే నిన్న ఎండ బాగా కాసింది కదా. సో ఈరోజు అయితే వర్షం పట్టేసింది అనమాట. ఎంత వర్షం వచ్చిందో అంత ఎండ అయితే మళ్ళీ వచ్చేస్తుంది అనమాట. ఇంకా ఒక్క పూతకి నిజంగా ఉండలేకపోతున్నాము. ఆ జాంకాయలు చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయి, చాలా బాగుంటాయి అన్నమాట, టేస్టీగా ఉంటాయి. ఓకేనండి, ఇంకా నేనైతే స్కూల్ నుంచి అయితే వచ్చేసాను, చూస్తున్నారు కదా. సో చాలా టైర్డ్గా అయితే ఉందన్నమాట. నేనైతే ఒక కాఫీ పెట్టుకుందామని అయితే కిచెన్లోకి వచ్చాను అనమాట. ఇంకా కాఫీ అయితే కలుపుకుంటున్నాను. పాలు అయితే ఆల్రెడీ బాయిల్ అవుతూ ఉన్నాయి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ 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 సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. సో వీడియో మొత్తం కంప్లీట్గా చూసిన వాళ్ళకి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మరొక వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్.